ఇది ఎక్కడుంది మహోదయ? మీరు మధ్యలో పెట్టారేదో. ఉమ్. ఇది ఈ స్లైడ్ అయిపోయింది కదా. తదా కన్యా చింతితవన్ రాజ రాజు కూడా ఆరుహ్య వాజనం రాజా కార్దమిక కపాట ఆ, కర్పటైన ఆబద్ధ మూర్ధజా. తల వెంట్రుకలన్నిటి కూడా ఎర్రని ఒక రంగు బట్టతోటి ఆ జుట్టు అంతా కూడా అటు ఇటు చెదిరిపోకుండా గట్టిగా కట్టుకొని ఒక గుర్రాన్ని ఎక్కి దూతలు క్రూరమైనటువంటి చర్యలు చేయగలిచినటువంటి ఆ, గణాలను ఆ, ఉమ్, గణాలని, గణపతి. అంటే సైన్యాన్ని, ఉమ్, వాళ్ళని తీసుకొని అశ్వానుగత అపి అశ్వానుగ శ్వానుగత అపి అశ్వానుగత, ఉమ్, ఉమ్, కుక్కలతో అనుసరింపబడుతున్న అశ్వాల చేత అనుసరింపబడుతున్న వాడై స గజమప్యగజం, ఉమ్, ఏనుగులతోటి అనుసరింపబడుతున్న ఆ పర్వత సానువులకు ఆ తద్వనం ఆససాగ, ఆ వనాన్ని చేరాడు. ఉమ్. చేరి అక్కడ మీకు మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినట్టుంది. ఉమ్. అవును మేడం. అది అందుకే వెతుకుతున్నాను, డేట్ వేసుకున్నాను. 149 పేజ్ లో ఉంది ఇది. అది మీరు అది అక్కడికి వెళ్ళిపోయారా? ఆ, సరే. దొరికిందాం. ఉమ్, అక్కడ అంటే ఆ సైన్యం అన్నాడు కదా, ఇప్పుడు ముందుకు ముందు చెప్పాడు కదా సైన్యాన్ని, ఆ, పాపాత్ములైనటువంటి సైన్యం అనుసరిస్తూ ఉన్నారని. ఆ ఉమ్, అవును. సైన్యంలో ఎవరెవరు ఉన్నారు, ఎట్లా ఉన్నారు, కొంతమంది పరిగెత్తే వాళ్ళు ఉన్నారు, కొంత ఆ, ఆ వనానికి వేటాడుతూ ఉంటే వెళ్తూ ఉంటే మధ్య మధ్యలో చిన్న చిన్న కుందేళ్ళు, వాళ్ళంతా పాపాత్ములు కూడా ఉన్నారు కదా ఆ వేటాడే వాళ్ళల్లో. ఆ అవును. కుందేళ్లు కనిపిస్తే వాటిని పట్టుకొని చంపేస్తూ అట్లా అవి చేస్తూ మధ్య మధ్యలో సింహాలు కనబడితే వాటితోటి యుద్ధాలు చేస్తూ అట్లా ఆ, వెడుతున్నారు అని అంతా. ఆ జనం అంతా కూడా, సైన్యం అంతా కూడా ఏ విధంగా వెళ్తున్నారు, రాజు వెళ్తున్నాడు, రాజు వెనకాల ఆ, సైన్యం అంతా కూడా నానా బీభత్సమయంగా ఆ అడవిలోకి వెళ్ళిపోయాయి. వెళ్ళిపోయి జంతువులన్నింటినీ కూడా చిందరవందర చేస్తూ, కొన్నిటిని చంపుతూ, కొన్నిటిని బెదిరిస్తూ, అట్లా మీరు కొన్ని వాక్యాలు మీరు ఒక్కసారి చదువుకొని మీరు వాక్యాలు ఫ్రేమ్ చేసుకోండి. అది అంత పెద్ద డీటెయిల్డ్ గా రాయాల్సిన అవసరం లేదు. డీటెయిల్డ్ గా రాయాల్సింది రాజు ఆ శూకరం తోటి ఏ విధంగా యుద్ధం చేస్తున్నాడు ఓకే అని. ఉమ్, మేడం. ఆ? ఉమ్, ఆ, చదవమంటారా ఇప్పుడు? ఆ, రాజా అపి ఏకశర ప్రహార పతిత తం మత్త మాతంగః సర్వతో విహారి హరి హరిణ శశక శంబర వరాహ హనన హేళయ విచారన్ ఇతస్తతః ఏకస్మిన్ అతి సాంద్ర భద్ర ముస్తాస్తంభ భాజీ పంకిల పల్లవ ప్రదేశే తం శూర శూకరప శూకర అపరి అపరమివ దవ దహన ఆ, దవ దహన దగ్ధాద్రి మద్రాశ్రీతః అద్రాక్షేత్. మద్రాక్షీత్ దృష్ట్వా చ రచిత శరసంధాన లాఘవో రాఘవ ఇవ రాక్షసేశ్వరస్య తస్యోపరి ఆ, పరిణధవి వివిధ పత్రైః పత పతత్రిభిః అభ్యవర్షత్. అభ్యవర్షత్. రాజు అలా బయలుదేరినటువంటి రాజు, పాపాత్ములందరితోటి బయలుదేరినటువంటి రాజు, రాజా అపి, ఇంతకు ముందు చెప్పినటువంటి రెండు పారాగ్రాఫుల్లో ఏంటంటే సైన్యం ఎలా సైన్యంతో ఆ, సహా. అక్కడ ఉన్నటువంటి అరణ్యాన్ని అంతా కూడా చిందరవందర చేస్తున్నారు. ఆ ఏనుగులు అవన్నీ కూడా భయంకరంగా ఘీంకారాలు చేస్తున్నాయి. సహజం కదా, అంతా డిస్టర్బ్ చేసేటప్పటికి రకరకాల పక్షులు ఒక్కటేసారి, అన్ని జంతువులు పక్షులు అవన్నీ అరుస్తూ ఉంటే ఎంత గోల గోలగా ఉంటుంది. అలా ఉంది ఆ అడవి అంతా. కుందేళ్ళని చంపేవాళ్ళు, మృగాలని చంపేవాళ్ళు, అవి భయంతో పరిగెత్తటాలు, పులులు, చిరుత పులులు, సింహాలు,
ఇవన్నిటినీ కూడా కొన్నిటిని బెదరగొడుతూ కొన్నిటిని మీద పడిన వాటిని చంపివేస్తూ అట్లా వాళ్ళందరూ చేస్తూ ఉంటే సైన్యం అంతా రాజా అపి రాజు కూడా ఈ అంటే రాజు సైలెంట్ గా ఏం కూర్చోలేదు. వాళ్ళందరూ చేస్తూ ఉంటే రాజు రాజు తన వంతుగా తాను కూడా యుద్ధాలు ఆ మృగయా వినోదము చేస్తూ ఉన్నాడు. రాజా అపి ఏకశర ప్రహార పతిత మత్త మాతంగ, ఒక మత్త మాతంగాన్ని, మాతంగం అంటే ఏనుగు, మత్త మాతంగం, ఒక మొత్త మదించినటువంటి ఏనుగు అంటే సామాన్యమైనటువంటి ఏనుగు కాదు, బాగా మదించి ఉన్నటువంటి ఒక ఏనుగును ఏక ప్రహార, ఏక ప్రహార ఒకే ఒక్క బాణపు దెబ్బతోటి, ఏక ప్రహార అంటే ఒక ఒక ప్రహారంతో అంటే ఒక బాణపు దెబ్బతోటే పతితం, దాన్ని పడవేసేటట్టు చేశాడు. ఒక్క అంటే ఆ రాజు వేసినటువంటి బాణం ఎంత సూటిగా ఎంత ఖచ్చితంగా వేశాడు అని అంటే ఒకే ఒక్క బాణానికి ఆ బాణం దెబ్బతోటి ఆ ఏనుగు కింద పడిపోయింది. ఆ ఏనుగు మూర్ఛిల్లిపోయింది. సర్వత విహారి హరిణ శశక శంబర వరాహ హననహేలయ. ఇంకా ఆయన విచరన్ ఇతస్తత, ఇతస్తత విచరన్ సర్వత్ర, అన్ని వైపులా కూడా, ఎక్కడ ఆ అరణ్యంలో ఆ చుట్టూరా అంతా కూడా అన్ని దిక్కులా కూడా విహారి, విహారి అంటే తిరుగుతూ తిరుగుతూ ఉన్నటువంటి హరి సింహాలు, హరిణ జింకలు, శశక కుందేళ్ళు, శంబర ఒక జాతి జంతువు, వరాహ, వీటిలన్నింటినీ హనన హేలయ, వాటిని అన్నింటినీ కూడా హేలయ అంటే చాలా ఒక ఆటలాగా చాలా సునాయాసంగా హనన చంపి వేస్తూ సంహరించి వేస్తూ సర్వత్రా అన్ని వైపులా, అంటే ఒక దెబ్బతోటి ఇక్కడ ఈ ఏనుగుని చంపి వేశాడు, కానీ మిగతా అన్ని జంతువులన్నిటినీ కూడా అలా ఒక ఒక ఆటలాగా దాంతో సూటిగా చూసి బాణం వేసి చేయాల్సినంత అవసరం లేదు ఆయనకి. ఆయన జస్ట్ అలా అలా ఒక కత్తి విసిరితే, ఒక బల్లెంబోటు విసిరితే ఈ జంతువులన్నీ కూడా చనిపోతూ ఉన్నాయి. అలా హనన హేలయ అనే హేలయ అత్యంత సునాయాసంగా ఒక ఆటలాగా క్రీడ వలె వాటన్నింటినీ ఆ జంతువులన్నింటినీ కూడా వధిస్తూ విచరన్ ఇతస్తత, ఇతస్తత విచరన్ అన్ని వైపులా తిరుగుతూ, అంటే పంది ఎక్కడుందో, అడవి పంది ఎక్కడుందో కనపడాలి, మధ్యలో దారిలో ఇవన్నీ అడ్డమొస్తూ ఉన్నాయి, ఆ అడ్డమొస్తున్నటువంటి వాటినన్నిటినీ కొన్నిటిని సంహరిస్తూ కొన్నిటిని అటు చాలా అతి సునాయాసంగా వాటన్నిటిని కూడా చంపి వేస్తూ వధించి వేస్తూ ఇతస్తత విచరన్, ఇతస్తత ఇటు అటు విచరన్ తిరుగుతూ తిరుగుతూ అక్కడ ఏకస్మిన్, ఇది మీకు వెంటనే లేదనుకుంటా, కంటిన్యూషన్ ఆఫ్ సెంటెన్స్. ఆ పారాగ్రాఫ్ లో ఆఖరి నుంచి రెండో లైన్ లాగా ఉంటుంది చూడండి, తర్వాత ఉంది. ఉందండి ఉంది. ఏకస్మిన్ అటు ఇటు అటు తిరుగుతూ అక్కడ ఏకస్మిన్ ఒక్క చోట అతి సాంద్ర భద్ర ముస్తాస్తంభ బాజీ, అక్కడ ఒక చోట ఇటు అటు తిరుగుతూ ఉంటే ఒకానొక కార్నర్ లో ఒక చోట అతి సాంద్ర అంటే దట్టంగా పెరిగినటువంటి భద్ర, చాలా భద్రమైనటువంటిది అంటే చాలా శ్రేష్టమైనటువంటిది, అంటే అప్పుడే వర్షాకాలం అయిపోయింది కాబట్టి, వర్షాకాలం కాబట్టి ఆకుపచ్చగా దట్టంగా ఆకుపచ్చగా చాలా అందంగా, భద్రం అంటే శుభకరంగా చాలా ఎత్తుగా పెరిగినటువంటి ముస్నాస్తంభ బాజీ, ముస్నాస్తంభములు అంటే రకరకాలైనటువంటి గడ్డిలు, బాగా ఉధృతంగా బాగా పెరిగినటువంటి ఆ గడ్డి యొక్క మొలకలు, గడ్డి మొలకలు, గడ్డి యొక్క చెట్లు, వాటి మధ్యలో ఆ ఆ గడ్డి లోపల అనమాట, అంటే అది ఎంత ఇదిగా దాక్కుందో చూడండి. ముస్తాస్తంభ బాజీ
పంకిల పల్వల ప్రదేశే. ఇక్కడంతా బాగా గడ్డి మొలకలతోటి దట్టంగా గడ్డి మొలకలన్నీ మొలిచి ఉన్న చోట ఎత్తుగా గడ్డి, చక్కటి పచ్చటి గడ్డి అంతా ఆ పెరిగి ఉన్నటువంటి చోట పెరిగి ఆ భాజీ ప్రకాశిస్తూ శోభిల్లుతూ సుందరంగా ఉన్నటువంటి అందంగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో పంకల పల్వల ప్రదేశే, పంకల బురదతో కూడినటువంటి పల్వల ప్రదేశే, ఆ ఒక గుంట, బురద గుంట ఉన్నటువంటి ప్రాంతంలో తం ఆ యొక్కటువంటి శూర శూకరం, ఆ శూర వీర శూకరాన్ని, అది అది ఎంత చాలా ఈ ఈ జంతువులు ఎంతనో అంతకన్నా మించి వనాన్ని అంతా కూడా అల్లకల్లోలో పరుస్తున్నది కదా. అందుకని అది ఒక వీర శూరుడైనటువంటి ఒక శూకరాన్ని అపరమివ దవదహన అద్రిం, అపరమివ ఇంకొకటి అయినటువంటి దవదహన దగ్ధ అద్రి, ఒక పెద్ద కొండ గనక, ఆ అద్రి అంటే కొండ, ఒక పెద్ద కొండ గనక దవదహనంతో ఆ దావానలంతో దగ్ధ కాలిపోతే, ఒక పెద్ద బూడిద రాసి ఎలా పడుతుంది, ఒక పెద్ద కొండ గనక ఆ అగ్నికి ఆహుతైపోతే ఏ విధంగా ఒక పెద్ద బూడిద బూడిద రాశి ఎట్లా అయితే పడిపోయి ఉంటుందో అట్లా దవదహన దగ్ధ అద్రి, అంత పెద్ద ఒక కొండ, అంత ఒక కొండ, కాలిపోయినటువంటి కొండ, మాడిపోయినటువంటి కొండ ఎట్లా ఉంటుందో అలా ఉన్నటువంటి ఒక వీర శూకరాన్ని అద్రాక్షిత్ రాజు చూశాడు. అంత భయంకరంగా, అంత ఎత్తుగా ఒక పేద కొండలాగా, నల్లటి కొండలాగా, కాలిపోయినటువంటి కొండలాగా, దావానలం చేత దగ్ధమైపోయినటువంటి కొండలాగా ఉన్నటువంటి ఈ వీర శూకరాన్ని ఆయన చూశాడు. చూడంగానే దృష్ట్వాచ, అది దాన్ని చూడగానే రచిత శరసంధాన లాఘవ, ఆ చూడగానే రచిత శరసంధాన లాఘవ, నేర్పు కలిగినటువంటి వాడు. దేనిలో నేర్పు కలిగిన వాడు? శరసంధాన రచనలో. శరానికి విల్లుకి బాణాన్ని ఎక్కుపెట్టటంలో, ఆ రచిత అంటే దాన్ని ఎక్కుపెట్టటంలో లాఘవత్వం కలిగినటువంటి వాడు. బాణాలని విల్లు మీద, ఆ ధనుస్సు మీద ఎక్కుపెట్టటంలో, సంధించటము అంటే అది ఫిక్స్ చేయటంలో, ఆ వింటి నారిని బిగించాలి, ఆ నారిని బాణం పెట్టాలి, బాణాన్ని చెవు దాకా లాగాలి, అప్పుడు బాణాన్ని వదలాలి. ఇది అంతా కూడా ఒక క్షణకాలంలో జరిగిపోవాలి. అలా చెయ్యగలిచినటువంటి సామర్థ్యము కలిగినటువంటి వాడు. రచిత శరసంధాన లాఘవ, బాణాలను ఎక్కుపెట్టటంలో, బాణాలను సంధించటంలో నేర్పరి అయినటువంటి ఈ రాజు రాఘవ ఇవ రాక్షసేశ్వరస్య, ఎలా రాముడు వలె, రాముని వలె, రాక్షసేశ్వరుడైనటువంటి రావణాసురుడు రాక్షసానామేశ్వర, రాక్షసేశ్వర, రాక్షసుల రాజైనటువంటి ఆ రావణాసురునికి రాఘవ ఇవ, రాముని వలె, తస్యోపరి దానిపైన, ఆ శూకరము పైన రాముడు ఏ విధంగా అయితే తన బాణాలను సంధానం చేశాడో రావణాసురుడి పైన, ఆ విధంగా ఈ రాజు కూడా, ఇంత నేర్పరి అయినటువంటి ఈ రాజు కూడా ఈ శూకరం పైనకు తస్య ఉపరి పరిణద్ధ వివిధ పతత్రిభిః అభ్యవర్షత్. పరిణద్ధమైనటువంటి అంటే బాణాలన్నీ కూడా పెద్ద పెద్ద పక్షులు, వల్చర్స్ అంటారు, గరుడ పక్షి గాని ఇంకా అంతకన్నా కూడా పెద్దవి పక్షులు, ఆ పక్షుల యొక్క
ఆ పక్షుల యొక్క రెక్కలతోటి బాణాలు తయారు చేస్తారు. అంటే ఆ పక్షులు బాగా పెద్దవైపోయి పరిణద్ధములైపోతే ముసలిమైపోయినటువంటి ఆ పక్షుల గట్టిగా ఉన్నటువంటి బాగా ఎదిగినటువంటి ఆ పక్షుల యొక్క రెక్కల నుండి ఈ బాణాలు తయారు చేస్తారు. ఆ బాణాలను వివిధ పత్రాయికి రకరకాలైనటువంటి పక్షుల యొక్క రెక్కలతోటి చేసినటువంటి పతత్రిభి బాణాల చేత, ఆ రకరకాలైనటువంటి బాణాల చేత అభ్యవర్షత్ ఒక వర్షంలాగా కురిపించాడు. ఒక బాణం కాదు, ఒక్క బాణంతోటే ఏనుగుని చంపగలిచినటువంటి ధీరుడు అతను. అంత లాఘవంగం కలిగినటువంటి వాడు, అంత నేర్పరితనం కలిగినటువంటి వాడు. కానీ ఈ పంది దగ్గరకు వచ్చేటప్పటికి, ఈ అడవి పంది దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన బాణ తూణీరంలో నుంచి బాణం తీయటం సంధించడం వేయటం, బాణం తీయటం సంధించటం వేయటం, అలా ఒక రకరకాల పక్షుల యొక్క బాణాలతోటి, పక్షుల యొక్క రెక్కలతోటి తయారు చేసినటువంటి బాణాలను ఒక వర్షంలాగా ఆ అద్రి మీద ఒక పర్వతంలాగా ఉన్నటువంటి ఆ వీర శూర శూకరం పైనకు వేశాడు. చదవమంటారమ్మా? తత్ర చ వ్యతికరే కిమస్వ పార్శ్వేషు ప్లవనచతురః కిం ను నృపతిః శరాన్ముంచైర్జలతరకరాకృష్టధనుషా కిమాలోలః కోలః పరిహృతశరः శౌర్యరసికో న జానీమస్తేషాం క ఇహ పరమో వర్ణేత ఇతి. అన్వయః కూడా ఉందమ్మా. చదవండి స్వయం కూడా. కిం పార్శ్వేషు ప్లవనచతురః అశ్వాః కిం ను చలతరకరాకృష్టధనుషా ఉచ్చైః శరాన్ ముంచన్ నృపతిః కిం పరిహృతశరः శౌర్యరసికः ఆలోలः కోలः న జానీమః ఇహ తేషాం కః పరమః ఇతి వర్ణ్యతే. యుద్ధం చేస్తున్నాడు రాజు, ఆ గుర్రం ఎక్కి యుద్ధం చేస్తున్నాడు. ఆ గుర్రం కూడా ఎట్లా ఉంది అని అంటే, ఆ గుర్రము కించ వ్యతికరే, అక్కడ ఆ సమయంలో ఆ యుద్ధం, ఆ రాజు ఆ బాణాలని వరుసగా ఒక వర్షంలాగా కురిపిస్తూ ఉన్న సమయంలో కిం అశ్వః పార్శ్వేషు ప్లవనచతురః కిం నృపతిః శౌర్యరసి కిం కోలః, ఈ ముగ్గురులో ఎవరు కాయిహ పరమః వన్యత ఇది. ఈ మూడింటిలో ఎవరు పరమః, ఎవరు ఉత్తములు, ఎవరు శ్రేష్ఠులు అని వర్ణించడానికి నా జానీమహ మనకు తెలియటం లేదు. ఇక్కడ జరుగుతున్నటువంటి యుద్ధ సంరంభం చూస్తూ ఉంటే ఎట్లా ఉందంటే, ఇందులో ఎవరు శ్రేష్టము అని చెప్పడానికి వీలు లేకుండా ఉంది. ఎందుచేత అంటే కిం అశ్వః, ఈ గుర్రం ఏమన్నా చాలా చాలా అంటే ఆ పంది ఎటు వెళ్తూ ఉంటే అటు తిరుగుతూ ఉన్నటువంటి ఈ అశ్వమాన్ అన్నమాట. పార్శ్వేషు ప్లవన చతురః, అశ్వము పార్శ్వేషు పక్కనే, అంటే ఆ అడవి పందికి, ఆ శూకరానికి పక్కనే ప్లవన చతురః, పరిగెత్తటంలో నేర్పరి అయినటువంటి అశ్వమ శ్రేష్టమైనది. కిం ను నృపతి, లేదా ఈ రాజా బాణాల వర్షాన్ని కురిపిస్తున్నటువంటి రాజా ఎటువంటి రాజు? శరాన్ ముంచన్ ఉచ్చైహి చలతర కరాకృష్ట ధనుష. ఆ గుర్రమేమో పక్కనే శూకరానికి పక్కనే పరిగెత్తుతోంది. అది స్థిరంగా ఒక చోట నించొని లేదు. ఆ కదులుతూ ఉన్నటువంటి గుర్రం మీద కూర్చొని
శరాన్ని ముంచన్ బాణాలను వదులుతూ ఉచ్చై చలతర చలతర గుర్రమేమో ఎగిరి ఎగిరి వెడుతూ ఉంది. ఎగిరి ఎగిరి ఆ దాని పక్కనే ఆ ఆ పంది ఎటు పక్కకి తిరుగుతూ ఉంటే అటు పక్కకి ఆ శూకరం పక్కకి తిరుగుతూ ఉంది. పైకి ఎగిరి ఎగిరి పడుతూ ఉన్నది ఆ గుర్రం. ఆ గుర్రం పైన కూర్చొని కరాకృష్ట ధనుష కర తన చేతులతోటి ఆకృష్ట ధనుష ఆ లాగుతూ ధనస్సుని ఎక్కు పెడుతూ శరాన్ని ముంచన్ శరాలని బాణాలను వదిలేటటువంటి నృపతికి ఆ రాజా శ్రేష్ఠుడు. దాని ఆ గుర్రము పక్కపక్కనే పరిగెత్తుతూ ఉన్నటువంటి గుర్రమా శ్రేష్టము, లేదా ఆ కదులుతూ ఉన్నటువంటి గుర్రం పైన కూర్చొని అలా కదులుతూ ఎట్లా కదులుతుంది ఉచ్చైహి పైకి ఎగిరి ఎగిరి పడుతూ ఉన్నటువంటి గుర్రం పైన కూర్చొని చేతులతోటి బాణాలు లాగి సంధించి ఈ శూకరం పైన వర్షంలాగా వేస్తున్నటువంటి ఈ రాజా శ్రేష్ఠుడు, గొప్పవాడు. ఇంకా కిం ఆలోలహ కోలహ కిం లేదా ఆలోలహ ఈ అతి ఆలోలమైనటువంటిది, స్థిరత్వము లేనటువంటిది, చపలచిత్తమైనటువంటిది, ఇటు అటు పరిగెడుతూ ఉన్నటువంటి కోలహ ఆ కోలమా ఆ శూకరమా పరిహృత శరహ శౌర్య రసిక పరిహృత శరహ ఆ బాణాలన్నింటినీ కూడా తప్పించుకుంటూ ఆయన రాజేమో వర్షంలాగా కురిపిస్తున్నాడు బాణాలు. కురిపిస్తూ ఉంటే ఇది ఏమో ఆ బాణాలన్నింటినీ కూడా తప్పించుకుంటూ పరిహారం చేసుకుంటూ ఆ బాణాలన్నింటి మధ్యలో నుంచి పరిగెత్తుకుంటూ వాటిని తప్పించుకుంటున్నటువంటి శౌర్య రసిక శూకర. పంది సామాన్యమైనటువంటి శూకరం కాదు, అది సామాన్యమైనటువంటి కోలము కాదు, అది శౌర్య రసిక. దానికి వీరత్వం అంటేనే రసికత్వం, చాలా ఆనందం, వీరాన్ని ఆస్వాదించేటటువంటిది, వీరత్వాన్ని ఆస్వాదించేటటువంటి ఆ చపలచిత్తమైనటువంటి ఆ కోలమా శ్రేష్టము. ఆహా నజానీమహ తేషాం వాళ్ళల్లో కా ఇహ పరమః ఇక్కడ ఈ సందర్భంలో కహ పరమః ఎవరు శ్రేష్టము ఇది వర్ణయత అని వర్ణించుటకు నా జానీమహ మనకు తెలియదు అంటే అంత అద్భుతంగా ఎవరికి వాళ్ళకి తగినటువంటి స్థితిలో వాళ్ళ ఒక ఉత్తమమైనటువంటి లాఘవత్వాన్ని, వాళ్ళ ఉత్తమమైనటువంటి నేర్పరితనాన్ని, శ్రేష్టత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ముగ్గురు కూడా గుర్రం అట్లానే ఎగురుతోంది, పక్కనే కిం పార్శ్వేషు ప్లవన చతుర అశ్వాలు పక్కనే పరిగెడుతున్నటువంటి ఆ అశ్వం చలతర కరాకృష్ట ధనుష ఉచ్చై శరాన్ ముంచన్ నృపది రాజేమో ఆ ఎగురుతూ ఉన్నటువంటి గుర్రం మీద కూర్చొని చేతులతో బాణాలు లాగి దాన్ని సంధించి శుక్రం పైన లాఘవంగా వేస్తూ ఉన్నటువంటి ఈ రాజా, లేదా పరిహృత శరహ శౌర్యరసిక ఆలోలహ కోలహ బాణాలన్నింటినీ తప్పించుకుంటూ శౌర్య రసిక తన యొక్క వీరత్వాన్ని ఆస్వాదిస్తూ ఉన్నటువంటి ఆలోలహ కోలహ ఆ చపలచిత్తమైనటువంటి స్థిరత్వం లేనటువంటి అంటే పరిగెడుతుంది అది, ఆ పరిగెట్టడంలో అది ఆనందాన్ని అనుభవిస్తూ ఉంది. ఆ బాణాలని తప్పించుకోవడంలో ఒక రసికత్వాన్ని, అది ఒక ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉంది. అలాంటి కోలమా నజానీమహ ఇహ తేషాం కహ పరమః ఇది వాటిల్లో ఏది శ్రేష్టమా అనేది మనకి మాత్రము తెలియటం లేదు అన్నది. అంతే, అంత అద్భుతంగా అక్కడ సాగుతోంది ఆ యుద్ధ సంఘటన. కోలం కూడా సామాన్యమైనదే కాదు. మనకి ఈ మధ్య బాహుబలి సినిమాలో చూపించారనుకోండి ఇలాంటిది, బహుశా ఇలాంటి కావ్యాలు చదివి ఇందులో ఉన్నది తీసుకెళ్ళి అక్కడ ప్రదర్శనలో పెట్టుంటాలి.
నెక్స్ట్. చదవాలా మేడం? ఇందాక మనకి అథ 8 కార్డు వచ్చింది కదా, ఆ జంతువు అదేనమ్మా ఇందాక వచ్చింది. ఏంటండి? ఇందాక ఒక జంతువు పేరు చదివాం మనం, ఆ గద్యంలో 8 కాళ్ళు ఉన్న జంతువు అని రాశాడు. అది శరభ అంటేనా? శంభర మృగం అంటే. హ? శంభర మృగం అంటే 8 కాళ్ళు శంబర ఉంటుంది. మృగం అంటేనా? ఆ, మీరు ఇప్పుడు ఒక బాహుబలి అంటే జంతువు. అక్కడ కూడా 8 కాళ్ళతో ఆక్టోపస్ లాగా జంతువుని పెట్టాడు. ఉహు. చదవాలా మేడం? ఆ, అథ అథ కథమపి నాథం ప్రోతియూతస్య జిత్వా జ్వరిత ఇవ విశాలం సాలసః సాలమూలే సుఖ సుఖమభజత రాజా రాజమానః శ్రమాంభః కణకలిత కపోలాలోలలీలా కలకలిత కపోలాలోలలీలాలకేన అన్ అన్ ఎన్ని ఎన్ని లకారాలు ఉన్నాయో. అదే మేడం చదువుతుంటే అలా అదే అనిపించింది. నిన్న కరెక్ట్. ఒక లెక్చర్ ఇచ్చాను, చిత్ర కవిత్వము అని, చిత్ర కవిత అని ఒక లెక్చర్ ఇచ్చాను అనమాట. అందులో ఇదే వాళ్ళకి మహా ఆనందం ఇట్లాంటివి ఉపయోగించటం. ఆ, ఎన్ని లకారాలు ఉన్నాయో చూడండి. కణ కలిత కపోలాలోల లీలాలకేన. లకేన. ఓకే. అలా అన్ ఆ కవులకి మహా ఆనందం అనమాట అలాంటివి ఉపయోగించాడు. మనకి పోతన దాంట్లో గజేంద్ర మోక్షంలో ఉంటాయి కదా, అడిగేదనని కడగడిజను అడిగిన తన మగుడ నుడవడని అని డడడడడడడ. అది ఎలా ఉంటుందంటే ఆ డడడడడ పరిగెత్తుకుంటూ పోతుంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. అలా అలా కాళిదా అనమాట. అలాంటి సందర్భం క్రియేట్ చేయడానికని కవులు అలాంటివి ఉపయోగిస్తూ ఉంటారు. అశ్వధాటి కూడా అలాగే ఉంటుంది. ఉమ్. అదే అంటే ఈ చిత్ర కవిత్వం చాలా ఏంటంటే మనకి కావ్య ప్రకాశము అట్లాంటి వాటిలలో చిత్ర కవిత్వము అంటే అది ఉమ్, మూడవ రకము అన్నట్టుగా చెప్తారు. ఉత్తమమైన కావ్యం అంటే ధ్వని అనేది ఉండాలి, సజెస్టివ్ మీనింగ్ ఉండాలి, రసం ఉండాలి, ఆ, అలంకారాలు అలా తీసుకుంటే మధ్యమము, అలాంటివి ఏమీ లేకుండా ఊరికే ఆ శబ్దాడంబరం ఉంటే అది చిత్ర కవిత్వము. దాంట్లో రసం లేదు అని అట్లానే వాళ్ళు తీసి పారేశారు దాన్ని. కానీ కవులందరూ కూడా మా కాళిదాసు కూడా మధ్య మధ్యలో యమకాలు, శ్లేషలు అవి ఉపయోగించారు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళ కవుల యొక్క చమత్కారం ఉపయోగించడం. అన్వయ చదవాలా మేడం? అన్వయ అథ కథమపి విశాలం ప్రోతియూతస్య నాథం జిత్వా జ్వరిత ఇవ సాలసః రాజా సాలమూలే శ్రమాంభః కణైః కలితౌ కపోలౌ కణితౌ కపోలవు. కపోలౌ లోలన లీలాలకేన రాజమానః సన్ సుఖం అభజత. మొత్తానికి రాజు ఆ విధంగా భయంకరంగా వాటితోటి యుద్ధం, శూకరంతో యుద్ధం చేసి మొత్తానికి దానికి రకరకాలైనటువంటి ఉత్పాతాలు కలిగిస్తూ మధ్య పృథ్వీ మండలోత్పాద కంపం. వాళ్ళు యుద్ధం చేస్తూ ఉంటే పృథ్వీ మండలమే అంటే భూమండలానికే ఒక రకాలైనటువంటి ఉత్పాదం ఉత్పా ఉత్పాతాలు కలిగిస్తూ, అంటే ఎగిరి ఎగిరి పడుతుంటే ఇది ఎగిరి పడుతుంది, అది ఎగిరి పడుతుంది, అదృశ్యమైన కోలము ఎగిరెగిరి పడుతోంది. ఎక్కడ కళ్ళు ఎట్లు తిప్పాలి ప్రజలు, ఎటు తిప్పి ఎవరిని చూడాలి? కోలాన్ని చూడాలా, రాజుని చూడాలా, అశ్వాన్ని చూడాలా, ఎట్లా అసలు ఆ రాజు ఎంత వేగంగా బాణాలు వేస్తున్నాడు. ఇలా రకరకాల ఆ యుద్ధాన్ని ఒక ఆశ్చర్యకరమైనటువంటి విస్మయాన్ని కలిగించేటటువంటి ఆ పోరాటం. గుర్రం గుర్రం యొక్క ఆ ఆ, గుర్రం యొక్క వేగం, రాజు యొక్క వేగం, దానికన్నా మించి ఆ ఎంత చక్కగా పదం వాడాడు, శౌర్య రసిక.
ఆ కోలము సామాన్యమైన కోలం కాదు, శౌర్య రసిక, ఆ వీరత్వం అంటే దానికి ఆనందమైనటువంటి అది అవి మొత్తం అట్లా యుద్ధం చేస్తూ ఉంటే చివరికి మొత్తానికి అంతా జరిగి కాస్త యుద్ధం జరిగి అంత కథమపి, ఎట్లాగో అట్లా చివరికి రాజే కదా జయించాలి మరి. కథమపి నాథం ప్రోతియూధస్య జిత్వా, ప్రోతియూతస్య నాథం జిత్వా, రాజు ప్రోతియూధస్య ప్రోతియూథము అంటే ఆ సూకరముల యొక్క గుంపు యొక్క నాథం రాజును, ఆ ప్రోతియూథముల యొక్క రాజును, ఆ అడవి పందుల యొక్క రాజును, కోలముల యొక్క ప్రభువును జిత్వా జయించి అంత అంతసేపు దానితోటి పోరాడి, అంటే అంతకుముందు ఆ మృగయ అడవికి వచ్చాడు, వచ్చి రకరకాలైనటువంటి జంతువులను, దారికి అడ్డం వచ్చినటువంటి జంతువులను అన్ని సంహరించుకుంటూ ఈ శూకరం కోసం కని వెతుకుతూ ఆ ఫైనల్లీ ఒక చోట ఒక ముస్తాస్తంభ బాజిలో ఒక బాగా ఎదిగినటువంటి ఒక గడ్డి ఉన్నటువంటి చోట, గడ్డి మధ్యలో ఒక పర్వతాకారంలో ఉన్న దీనిని చూసి దాంతో యుద్ధం చేసేటప్పటికి ఆయన పొద్దునే పాపం బయలుదేరి ఉంటాడు అక్కడి నుంచి, రాజభవనం నుంచి. ఇప్పటికి ఆల్మోస్ట్ మధ్యాహ్నం అవుతూ ఉన్నది. ఇంతసేపు యుద్ధం చేసేటప్పటికి జ్వరిత ఇవ విశాలం సాలసం సాలమూలే సుఖమభజత రాజమానః శ్రమాంబ కణకలిత కపోలాలోల లీలాలకేనా కథమపి, ఎట్లాగోట్లా మొత్తానికి ఆ ప్రోతియూథాన్ని జయించి జ్వరిత ఇవ, ఆయనకి జ్వరం వచ్చేసినట్లయింది. అంటే జ్వరం అంటే మామూలుగా మనకి వైరల్ ఫీవర్ కాదు, ఆ వేగంగా వాటితోటి యుద్ధం చేయటం వల్ల శరీరంలో నుంచి వచ్చేటటువంటి ఒక ఉష్ణ తాపం, వేడి. జ్వరిత ఇవ సాలసహ అలసిపోయినటువంటి ఆ రాజు సాలమూలే, ఒక సాల వృక్షం, ఒక సాలమూలే విశాలం శాలమూలం, విశాలమైనటువంటి ఒక సాలమూలే, సాల వృక్షపు మూల అంటే మొదట్లో దాని బేసిన్, దాని మొదటిలో శ్రమాంబ రాజమాన, శ్రమాంబ చెమట కారిపోతున్నది ఆయనకి పాపం. అంతసేపు వాటితోటి యుద్ధం చేసేటప్పటికి ఆ ఒళ్ళంతా వేడెక్కి పోయి అలసట వల్ల వేడెక్కి అలసిపోయి ఆయన శ్రమాంబ, ఆ చెమట యొక్క కణాలు, నీటి చెమట నీటి స్వేద నీటి కణములు కలిత కపోలం, ఆ కపోలం కలితవు, అక్కడ కపోలాల పైన అంటే తలలోంచి కదా చెమటలు. సాధారణంగా మనం అలసిపోయాము, ఎక్కడైనా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసాము అంటే ముందు తలలోంచి చెమటలు కారుతాయి. ఆ తలలో నుంచి కారుతూ ఉన్నటువంటి ఆ స్వేద కణముల చేత కపోలాలు తడిసిపోతూ ఉండగా లోలన లీలాలకాలు, ఆయన ముంగురులు. రాజుగారికి చాలా మంచి అందమైనటువంటి జుట్టు ఉంటుంది. ఆ ముంగురులన్నీ కూడా ఏం చేశాడు ఆయన, కట్టేసుకున్నాడు. కానీ ఇంతసేపు ఇలా శ్రమపడి అలసిపోయి దానితోటి యుద్ధం చేస్తూ ఉంటే అవన్నీ కొన్ని వెంట్రుకలు ఆ ముడిలో నుండి జారిపోయినాయి. ఆ జారిపోయినటువంటి ఆ అలకలు అంటే ముంగురులన్నీ కూడా ఆ లీలాలకేన అందమైనటువంటి ఆయన ఉంగరాల జుట్టు, ముందు ఉన్న వెంట్రుకలు లోలన అవలా ఊగుతూ ఉన్నాయి. అలా కదులుతూ ఉన్నటువంటి అందమైన ముంగురులతోటి రాజమాన వెలిగిపోతూ ఉన్నటువంటి, శోభిల్లుతూ ఉన్నటువంటి ఆ రాజు ఆ సాలమూలంలో ఆ సాల వృక్షం, ఒకనొక విశాలమైనటువంటి ఒక సాల వృక్షం అంటే చాలా పొడుగ్గా ఉంటుంది. అది
ఒక విశాలమైనటువంటి సాల వృక్షపు నీడన సుఖమ భజత అన్నాడు. సుఖంగా కూర్చున్నాడు, ఎందుకంటే అలసిపోయాడు. ఆ ప్రోతిని చంపివేశాడు, ప్రోతి చచ్చిపోయింది. ఇంకా ఆ అడవికి ఎటువంటి ఆ, ఆపద లేదు. మిగతా జంతువులన్నింటినీ కూడా అవన్నీ లోపలికి పంపించేవి. అవేమి ఆ ఆ, ఆ, వనాన్నంతటిని కూడా, ఆకేట వనాన్నంతటిని కూడా అది ఏమి ఆ, అవన్నీ పాడు చేయటం లేదు. ఆకేట వనాన్నంతా పాడు చేస్తున్నది ఈ వీర వీర శూర శౌర్య రసికం అయినటువంటి శూకరం మాత్రమే. అందుకని ఈ శూకరాన్ని చంపేసిన తర్వాత ఇంకా అలసిపోయి ఆ రాజు ఒక చెట్టు నీడన అలా విశ్రాంతిగా సుఖం అవజత విశ్రాంతిగా కూర్చున్నాడు. మహోదయ ఆ, అనంత మనవరత కరాల కాక కౌలేయక కులక వలనాకులిత కోలక రికు రంగ కంఠీరవ కిశోర దృష్ట పుష్ట ధావితే పరిజనే జనిత వివిధ మృగవధూ వధవ్యాధీన్ వ్యాధాన్ నివారయితుం అవాంతరాంతర ప్రసారితకరే మధ్యస్థతాం గతవతి గభస్తిమాలిని. మధ్యస్థాం గతవతి అంటే మీకు ఈయన మధ్యస్థతాం గతవతి గభస్తి మాలిని. శైలి కూడా మధ్య మధ్యలో ఎలా ఉంది అని చూపించడానికి ఇదొకటి. మిగతావన్నీ కొంచెం సింపుల్ గా ఉన్నవే మీకు ఏరి పెట్టినవి. ఇలా ఉన్నవి కొన్ని మధ్యస్థ గతాం గతవతి గభస్థమాలిని. ఆ మధ్యస్థ సూర్యుడు గభస్థమాలిని అంటే సూర్యుడు మధ్యస్థాం గతవతి, ఆ మిట్ట మధ్యాహ్నము అయ్యింది, ఆ మధ్యకి వచ్చాడని చెప్తున్నాడు. అక్కడ ఆ యుద్ధాన్ని అలా నెరిపి ఆ శూకరాన్ని చంపి రాజు విశ్రాంతిగా ఒక చోట ఒక చెట్టు నీడన కూర్చొని ఉండగా అనవరత కరాల కాక కౌలేయక కుల కవలానుకులిత కోల కరి కురంగ కంఠీరవ కిశోర దృషత్ పృష్ఠ ధావితే పరిజనే. పరిజనులందరూ కూడా అనంతరం ఆ పిమ్మట అంటే చంపివేసిన పిమ్మట ఆ శూకరాన్ని చంపివేసిన తర్వాత అనవరత నిరంతరము కర్రాల కాక కౌలేయక కుల కవల అనుకూలిత. ఈ కాక కౌలేయకములు ఈ పక్షులు ఇవన్నీ కూడా కరాల భయంకరమైనటువంటి ఆ కాకులు కౌలేయములు కోలలు ఇవన్నీ కూడా కౌలేయ కుల కవలానుకూలిత. అవి అవి తినడానికి వీలైనటువంటి విధంగా కోలాలు కరిలు కురంగాలు కంఠీరవ కిశోరాలు, కంఠీరవము అంటే సింహముల యొక్క కిశోరాలు ఇవన్నీ కూడా పృష్ఠధావితే చాలా కఠినమైనటువంటి పాషాణంలాగా ఉన్నటువంటి దృషత్ అంటే రాయి వంటి ఆ సింహ పిల్లలు ఇవన్నీ కూడా పృష్ఠధావితే వాటి వెనకాల పరిగెడుతూ ఉండగా
పరితః పరిజనే, వాటి వెనకాల పరిగెడుతున్నటువంటి పరిజనం. ఈ ఆ, చనిపోయినటువంటి వాటిని, కాకుల్ని, కుక్కల్ని మొదలైనటువంటి వాటిని కబళించాలని కోరికతోటి, కబళించాలని ఆ కబలానుకూలిత, కబల అనుకూలిత, ఆ కబళించాలి అని దాని కోసంకని ఆతృత పడుతూ అనుకూలంగా ఉంది ఇప్పుడు. మరి ఎందుకంటే అన్ని జంతువులు అక్కడ చనిపోయి పడి ఉన్నాయి, గుంపులు గుంపులుగా పడి ఉన్నాయి. వీళ్ళకి తినడానికి మంచి ఆహారము దొరుకుతూ ఉన్నది. అలా ఉన్నటువంటి వాటిని తినడానికని ఈ జంతువులన్నీ కూడా పరిగెడుతూ ఉంటే, వాటిని అనుసరించి పరిగెడుతూ పరిజనమంతా కూడా ఉండగా, జనిత ఇక్కడ కొంచెం వదిలేశానేమో మళ్ళా, మరి నాకు తెలియటం లేదు. జనిత వివిధ మృగవధూ వ్యాధీన్ వ్యాధాన్ నివారయితుం ఇవ. జనిత వివిధ మృగవధూ మృగవధూ వధ వ్యాధీన్. జనిత వివిధ మృగ, రకరకాలైనటువంటి మృగముల యొక్క వధువు, ఆ ఆడ ఆడ జింకలు, ఆడ జింకలు మృగములు అంటే సాధారణంగా మృగ శబ్దము జింకలకే వాడతారు. మృగములు అంటే జంతువులు అనే అర్థము, అన్ని రకాలైనటువంటి మృగాలకే జంతువులు అనే అర్థము. కానీ ఎక్కువగా మృగాలన్న పదము జింకలకు ఎక్కువగా వాడటం జరుగుతుంది. వివిధ మృగవధు, ఎస్పెషల్లీ ఇట్లా మృగవధు అన్న అట్లాంటివి వాడితే ఆ జింకలనే. జనిత వివిధ మృగవధు వధ, వాటి ఆ మృగ వధువులను, ఆడ జింకల అన్నింటినీ కూడా వధు వ్యాధీన్ జనిత, వాటన్నిటికీ కూడా వ్యాధి కలిగించే విధంగా, అంటే ఆ మగ జింకలన్నింటినీ కూడా చంపివేస్తే, ఆ చంపివేసినందువల్ల రకరకాలైనటువంటి ఈ మృగ జాతి అంతటికి కూడా దుఃఖము కలుగుతూ ఉండగా, కలిగిస్తూ ఉన్నటువంటి ఆ ఆ వ్యాధులను, ఆ కిరాతకులను, రాజుగారితో పాటు వచ్చినటువంటి ఆ కిరాతకులందరినీ కూడా నివారయితుం ఇవ, వారినందరినీ అడ్డుకొనాలి అన్నట్లుగా అంతరాంతర ప్రసారిత కరే. అంతరాంతర, ఆ చెట్లన్నిటి మధ్యలో నుంచి, అంతరాంతర మధ్య మధ్యలో అంటే చెట్లున్నాయి, చెట్ల ఆకులున్నాయి, నీడలున్నాయి. ఆ నీడల మధ్యలో నుంచి ఎండ పొడ అలా వస్తూ ఉన్నది. ఆ అంతరాంతర ప్రసారిత కరే, అంతరాంతరాలలో మధ్యలో ప్రసారిత కరే, తన కిరణాలని ప్రసరింపజేస్తూ ఉన్నటువంటి ఆ గభస్తమాలిని, ఆ సూర్య భగవానుడు మధ్యస్థాం గతవతి, ఆ మధ్యస్థితికి చేరగా, అంటే మధ్యలోకి రాగా అని. మహాకావ్యాల యొక్క అష్టాదశ వర్ణనలు ఇట్లాంటివన్నీ, సూర్యోదయము, సూర్యాస్తమయము, సూర్యుడు మిట మధ్యాహ్నంలో ఉండటము, చంద్రోదయము, చంద్రాస్తమయము, ఇలాంటివన్నీ వర్ణనలు, యుద్ధాలు, ఇలాంటివన్నీ వర్ణనలు ఉన్నాయి. అందుకని ఇది ఒక మహాకావ్యం వంటిది. ఏమైంది అప్పుడు? గభస్తి మాలిని అంటే గభాన్ ఆకాశం, గభస్థ ఆకాశమునందు ఉండువాడు, మాలిని కిరణములు గలవాడు, గభస్థములో ఉండి కిరణములు కలిగినటువంటి వాడు, ఆకాశంలో ఉండి కిరణములు కలిగినటువంటి వాడు. చదువుతాను నెక్స్ట్. ఇది ఎక్కడుంది నాకు తెలియటం లేదు, నా పుస్తకంలో నాకు అసలు తెలియటం. ముందు 157 పేజీ మేడం, ఆ గద్యంలోనే ఉంది మహోదయ. దాంట్లోనే ఆ గద్యంలోనే మీరు మధ్య మధ్యలో నెక్స్ట్ ఉంది మేడం 156 దాంట్లో 157 దాకా వెళ్ళిపోయారు చివరికి. సహసంవర్ధిత మృగ కంటిన్యూషన్ మేడం, ఇంతకుముందు చేసిన దానికి కంటిన్యూషన్ ఉందా? కంటిన్యూషన్ ఉంది మేడం. కంటిన్యూషన్. గభస్తి మాలిని
తర్వాత అది. మృగవినా శశోక భార వివా వన వీర వీరుధాం పతత్సు అసలు ఎంత దీర్ఘమైనటువంటి సులోచనేలోద్భవ సమాసాలు. మధ్యాహ్న మధ్యాహ్నాదిలీనమ కరణ్ కరణ్విదనుషు శ్రూయమానేషు వనదేవేతావతానాం. మీరందరూ అమరకోశం కొనుక్కున్నారా? ఉంది మేడం. ఉందండి, మన పరిషత్తులో అమ్మిందే ఉందండి. ఆ? ఇక్కడ మన పరిషత్తులో అనుకుమా గారి దగ్గరే కొన్నామండి ఒకసారి. అలా ఉండవలసిన పుస్తకం. ఉంది. అది ఇప్పుడు మీకు ఇప్పుడు గభస్తమాలిని అనే శబ్దానికి అర్థం ఏంటి అని అంటే మీకు అక్కడ వెంటనే అమరకోశం లాంటి పుస్తకాలు వెంటనే దొరుకుతుంది. ఇక్కడ సూర్యుడనే అంటున్నాడు. సూర్యుడే సూర్యుడే. వివరణ ఎక్కువ లేదు. గభస్థ ఆకాశమునందు ఉండువాడు. గభస్థ. అదే కర అనే దానికి ఎన్ని మీనింగ్స్ ఉన్నాయి మేడం? అక్కడ ఉండువాడు. ఒకసారి ఏమైతుందంటే అర్థం తెలిసిన తర్వాత ఇంకా దాని యొక్క ఎటిమలాజికల్ మీనింగ్ కోసంకి ప్రయత్నం చేయడం జరగదు. గభస్తి. మేడం ఎగ్జామ్ కి ఇంపార్టెంట్ ఏముంటాయండి? ఇంపార్టెంట్, అన్ని ఇంపార్టెంట్. అన్ని చదువుకోవడం కష్టం. నల వర్ణన, నల విలాస వర్ణన ఇంపార్టెంట్. శూకరోత్పత్తి వర్ణన ఇంపార్టెంట్. షార్ట్ ఆన్సర్స్ లో నిషధ రాజ్యము, మహామంత్రి ఇంపార్టెంట్. విదర్భ, అవన్నీ షార్ట్ క్వశ్చన్స్. వర్షవర్ణన కూడా ఇచ్చినాడు అమ్మాయి దమయంతి వర్ణన, అదొకటి ఇంపార్టెంట్. ఇంకా మిగిలింది ఏది లేదు. మన క్లాస్ లో ఎట్లా జరిగినాయి? 2 రోజులు అయినాయేమో కదా? ఒక్కరోజే వెళ్ళామండి. అందరం ఒకరోజు కొంతమందే పోయినారు. మన భోజనానికి వెళ్ళాము, 5గురే వెళ్ళారు రెండో రోజు. క్లాస్ కి 5గురే వెళ్ళారా? రెండో రోజు 25లో 20 మంది అటే వెళ్ళాము మన భోజనానికి వెళ్ళి. నలుడి వర్ణన క్లాస్ తీసుకున్నారా? తీసుకున్నట్టు. నలుడి వర్ణన జోషి గారు తీసుకున్నారు. సుమేధ గారు 3 సూక్తాలు చెప్పారట. మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వాళ్ళ దగ్గర అడిగి వెంటనే రాసేసుకోండి. ఎందుకంటే పేపర్ సెట్టింగ్ చేసేది వాళ్ళే. ఇచ్చారండి. వరలక్ష్మి, జోషి, సుమేధ వీళ్ళే పేపర్ సెట్టర్స్. అంటే గవర్నమెంట్ వాళ్ళు యూనివర్సిటీ ఉద్యోగస్తులు కదా, అందుకని వాళ్ళకే ఇస్తారు. జోషి గారు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ శ్లోకాలు ఇచ్చారని ఒక వెళ్ళిన ఆవిడ పెట్టిందండి, గ్రూప్ లో పెట్టింది. వచ్చేయాలి, మీకు పంపించమని పంపిస్తాను నేను. నాకెందుకు, మీ దగ్గర ఉంచుకోండి. సరే, మీ మధ్యలో సర్క్యులేట్ చేసుకోండి, చదువుకుంటూ ఉండండి. అలాగే. మేడం, అమరేంద్ర గారిది సమాస ప్రకరణం ఏమన్నా ఆడియో ఉంటుందా మేడం? అమరేంద్ర గారు చెప్పింది ఇంతకు ముందు సమాస ప్రకరణం ఆడియోలు ఏమన్నా? ఇప్పుడు మీకు ఉషా గారు చెప్తున్నారు కదా, మొదలెట్టారండి. మొదలు పెట్టారు కదా, 2 క్లాసులు అయినాయి. ఆయన లఘు సిద్ధాంత కౌముది క్లాసెస్ దీంట్లో చెప్తారు. దీంట్లో
చేరారండి. అలివేలు గారు ఏంటో అది సంస్థ, కృపాల గారి సంస్థ ఎస్ఎన్ ఎస్నెట్ ఎస్ఎన్ కాదు, ఇది విడిగా ఎస్నెట్ ఎస్నెట్ లో చెప్తారు. ఇది విడిగా పెట్టుకున్నారండి అమరేంద్ర గారు. ఉమ్, అమరేంద్ర గారు విడిగా వేరే పెట్టుకున్నారు. పెట్టుకున్నారు ఇప్పుడు. సిద్ధాంత కౌముది ఆయన విడిగా పెట్టుకున్నారు. కొంతమంది ఇప్పుడు ఆ, ఇందులో ఉన్నవాడు విడిగా చేరారు. పెట్టుకున్నారు. ఉమ్, చేరారు. శంకర భాష్యము ఈ లఘు సిద్ధాంత కౌముదికి అంటే అది చేరే కూడా వింటే వింటే 2 వినొచ్చు. క్లాస్. అధికస్య అధికం ఫలం అని. అందుకే మేడం రిక్వెస్ట్ చేసేది. అంతే, అధికస్య సోమ అధికం ఫలం. కానీ సోమవారం మరి 3 కాకపోతే ఏమైతుందంటే అది మరీ ఎక్కువ ఇన్ఫర్మేషన్ బుర్రలో పెట్టుకుంటే పరీక్షల్లో రీప్రొడ్యూస్ చేయడం కష్టం. పరీక్షలకు ఎంతవరకు కావాలో అంతవరకు చూసుకోవాలి. పరీక్షలు అయిన తర్వాత మిగతా ఎక్స్ట్రా చదువుకోవాలి. ఇప్పుడు మీకు పరీక్షలు ఎప్పుడు ఉంటాయో దాన్ని బట్టి ఆలోచించుకోండి. ఓకే మేడం. అది అమరేంద్ర గారు చెప్పేది కూడా ఏడాదికి 1500 పెద్ద ఎక్స్పెన్సివ్ కాదు. డబ్బుల ఒక కోసం కాదు. జాయిన్ అయ్యి వింటూ ఉండొచ్చు అప్పుడప్పుడు. ఉమ్. ఆయన మొత్తం చెప్తారు అనుకుంటా కాబట్టి సమస్య ప్రకరణం వచ్చేటప్పటికి చాలా టైమే పడుతుంది ఇంకా. అవునండి. చదవండి. సహ సంవర్ధిత మృగ వినాశ శోకభరాదివ వన వీరుధాం పతత్సు పుష్పలోచనేభ్యో బాష్పేష్వివ మధ్యాహ్నేన విలీన మకరంద బిందుషు ఉద్వేజితే మంజు గుంజతి వనాంతర అపర ముచ్చలితే చంచరీక చక్రవాలే చంక్రమణ క్రమేణ చ సంపన్నే సైన్యస్య శ్రమావసరే తస్యైవ సరస సరళ శాలద్రుమ ద్రుమస్యాధస్తాత్ నిషణ్ణే శ్రమభాజి రాజని. అప్పుడు ఆ మధ్యాహ్న సమయము అవగా సహసంవర్ధిత మృగ వినాశ శోకభనాదివ వనవీరుధాం పతస్సు. మధ్యాహ్నం ఎండ వేడికి మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నపు ఎండ వేడికి చెట్లు తీగలు లతలు ఏమైతే ఈ సరైన నీళ్లు గీళ్లు లేక అవి తీగలు, చెట్లయితే పెద్దగా పెద్ద మహావృక్షాలు అలానే ఉంటాయి కానీ చిన్న 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 తీగలు, చెట్లను అల్లుకున్నటువంటి తీగలు అవన్నీ కూడా అలా వాలిపోతూ ఉంటాయి. అది సహజమైనటువంటి దృశ్యం. వనవీరుధం అంటే ఆ వనంలో ఉండేటటువంటి చెట్ల యొక్క లతలు తీగలు. ఆ లతలు తీగలన్నీ పతత్సు పడిపోతూ ఉండగా, ఎందుకు పడిపోతూ ఉన్నాయట అంటే సహసంవర్ధిత మృగ వినాశ శోక భరాత్ ఇవ. అవి ఎలా పడిపోతున్నాయంటే సహసంవర్ధిత వాటితో పాటుగా కలిసి వర్ధిత పెరిగినటువంటి మృగ వినాశ, ఈ జంతువులన్నీ ఇలా చంపేస్తున్నారు కదా. పాపాత్ములందరూ వచ్చారు, వాళ్ళందరూ కూడా ఆ కుందేళ్ల వెనకాల, కుక్కల వెనకాల, సింహాల వెనకాల, సింహ పిల్లల వెనకాల పరిగెడుతున్నారు. వాటినన్ని చంపేస్తున్నారు, ఏనుగులను చంపేస్తున్నారు. అన్ని జంతువులన్నింటినీ కూడా ఈ సైన్యం అంతా కూడా చంపివేస్తూ ఉంటే ఆ సహసంవర్ధిత వాళ్ళతో పాటుగా ఆ తీగలు పెరిగినాయి, తీగలతో పాటుగా ఈ జంతువులన్నీ కూడా కలిసి పెరిగినాయి. ఆ స్నేహ భావము చేత, తమతో పాటుగా కలిసి పెరిగినటువంటి ఆ స్నేహభావం చేత వినాశ అవన్నీ అలా నశించిపోతూ ఉంటే శోక భరాత్, ఆ శోక భారం చేత, ఆ దుఃఖ భారం చేత
వనవీరుధాం పతస్సు. ఆ చెట్ల తీగలన్నీ పాపము వాలిపోతూ ఉన్నాయట. అంటే దుఃఖంతో అలా వాలిపోతూ ఉన్నాయి. సాధారణంగా ఏంటంటే అక్కడ మామూలుగా ఎండకు వాలిపోతూ ఉన్నాయి. కానీ కవి ఏమని వర్ణిస్తున్నాడంటే అవి ఎలా వాలిపోతున్నాయి అంటే అలా వాలిపోతున్నట్లుగా ఉన్నాయి. ఇదెంత ఉత్ప్రేక్ష అలంకారం. ఆ దుఃఖంతోటి ఆ జంతువులన్నీ చనిపోతున్నాయి, తమతో పాటు పెరిగినటువంటి అన్ని కూడా చనిపోతున్నాయి, వాటికి వినాశం కలుగుతున్నది అన్నటువంటి దుఃఖంతో అవి ఇలా వాలిపోతున్నట్టుగా ఉన్నాయి. తర్వాత పుష్పలోచనేభ్య బాష్పేష్వివ మధ్యాహ్న ఉష్ణ విలీనం విలీన మకరంద బిందుషు. మధ్యాహ్నం అయ్యేటప్పటికి చెట్ల పూలు ఉంటాయి కదా, పూలలో ఉన్నటువంటి తేనె ఆ గట్టిగా ఉన్నది కాస్త కరిగి అది కిందకి బొట్లుగా కిందకి కారుతూ ఉంటుంది. ఆ మకరంద బిందుషు మకరంద బిందువులు మధ్యాహ్న ఉష్ణ విలీన. ఆ మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నపు ఉష్ణ ఎండ వేడికి ఆ మకరంద బిందులు మకరంద బిందులు విలీనమైపోయినటువంటి కరిగిపోయినటువంటి ఆ మకరంద బిందువులు అవన్నీ కూడా రాలి పడుతూ ఉన్నాయి. ఎట్లా ఉన్నాయంటే పుష్పలోచనేభ్య బాష్పే శివ. సహసంవర్ధిత తమతో పాటు కలిసి పెరిగినటువంటి ఆ ఆ మృగములన్నీ కూడా నశించిపోతున్నాయి, వాటికి వినాశం కలుగుతున్నది అని పుష్పలోచనేభ్య. పుష్పాలు అనేటటువంటి తమ యొక్క కన్నుల నుండి మకరంద బిందుషు ఇవ. ఆ బిందువుల్లాగా, ఆ దుఃఖ బిందువులు లాగా, శోక బిందువులు లాగా, దుఃఖ భాష్పాల లాగా ఆ పుష్పాల నుండి మకరంద బిందువులు, కరిగినటువంటి మకరంద బిందువులు రాలుతూ జారి పడుతూ ఉండగా ఉద్వేజితే మంజు గుంజతి వనాంతరం వనాంతరం అపరం ఉచ్చలితే చంచల చంచరీక చక్రవాకి. ఉద్వేజితే ఉద్వేగం పొంది ఇలా జంతువులన్నీ కూడా చనిపోతూ ఉంటే ತತ್ಕಾಲ ವೆಂಕಟಾದ್ರಿ నాకు బుక్ ಮಾಡಂತ ಸರ್ಚ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೆ ಬೆಳಗ್ಗೆ. సేతు గారు మ్యూట్ చేయండి. ఈ జంతువులు అన్ని కూడా చనిపోతూ ఉంటే ఆ చనిపోవడం చేత ఉద్వేగం కలిగి ఆ చెట్టు తీగలేమో రాలిపోతున్నాయి, పడిపోతూ ఉన్నాయి కిందకి. ఆ పుష్పాలలో ఉన్న మకరందమేమో కరిగి కన్నీరై కారుతోంది. లోచనేభ్య బాష్పం అంటే కన్నీరు. ఆ కన్నీరు మకరంద బిందువులన్నీ కూడా పూల నుండి ఒక కన్నీరు కారుస్తూ ఉండేటప్పటికి ఈ మరి తుమ్మెదలు ఏం చేస్తాయి? ఉద్వేగము పొంది మంజు గుంజతి మంజు రకరకాలైనటువంటి మధురమైనటువంటి జంకారం చేసేటటువంటి అవన్నీ ఆ తుమ్మెదలన్నీ కూడా వనాంతరం ఉచ్చలితే, ఇంకొక వనానికి ఉచ్చలితే వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే ఇక్కడ తీగలన్నీ రాలిపోతున్నాయి, ఇటువంటి గోలకి పూలన్నీనేమో కన్నీరు కారుస్తున్నాయి. ఇక వాడికి తుమ్మెదలకి మధు ఎక్కడ దొరుకుతుంది? అందుకని అవన్నీ కూడా వేరే మధురంగా గానం చేసుకుంటూ అవన్నీ అక్కడి నుంచి మళ్ళీ వనాంతరాలకి వెళ్ళిపోతూ ఉన్నటువంటి చంచరీక చంచలాలైనటువంటి చంచరీకములు, చంచలములైన చలనము స్థిరముగా లేనటువంటివైన ఆ భ్రమరాలు కాదు, చంచరీకములు గాని, చక్రవాక పక్షులు గాని, ఇవన్నీ కూడా వనాంతరం అపరం ఉచ్చలితే అపరం వనాంతరం, వేరొక వనానికి. అంటే ఇక్కడ వనంలో పాపం వాళ్ళకి సరైనటువంటి ఆదరణ లేదు, తీగలన్నీ పడిపోతూ ఉన్నాయి, పూలేమో కన్నీరు కారుస్తూ ఉన్నాయి. ఇంత గోల చప్పుడు అవుతూ ఉన్నాయి. జంతువులన్నీ కూడా సహసంవర్ధిత మృగ వినాశ శోకభరం
తామతో పాటు పెరిగినటువంటి ఆ మృగాలన్నిటికీ కలుగుతున్నటువంటి వినాశం చూసి ఆ శోక భారం చేత ఉద్వేగం పొందినటువంటి ఆ చక్రవాక పక్షులు కానీ, ఆ చంచలమైనటువంటి చంచరీకములు తుమ్మెదలు కానీ ఇవన్నీ కూడా అపరం వనాంతరం ఉచ్చరితే, వేరొక వనానికి ఉచ్చలితే ఎగిరి వెళ్ళిపోతూ ఉండగా చంక్రమణ క్రమేణ సంపన్నే, చంక్రమణ క్రమేణ సంక్రమణం ఆ సంచారం అంతా కూడా క్రమంగా కదిలిపోతూ ఉండగా, క్రమంగా అంతా సంచారం అంతా మెల్లమెల్లగా కదులుతూ ఉండగా సంపన్నమవుతుండగా, అంటే ఆ చంక్రమణ క్రమేణ సంపన్నే, ఆ చంక్రమణం అంటే సంచారం అంతా కూడా క్రమంగా సంపన్నము అగుచూ ఉండగా, అంటే ఇంత దాకా పరిగెడుతున్నారు, అటు ఇటు తిరుగుతున్నారు, ఈ జంతువు దగ్గర చంపుతున్నారు, ఆ జంతువుని చంపుతున్నారు, అశ్వాలు పరిగెత్తుతున్నాయి, ఇవన్నీ కాకుండా మెల్లగా అవంతా కూడా సంచారం అంతా ఒక సద్దుమణుగుతూ ఉండగా అన్నట్టుగా తీసుకోవాలి అర్థం. సంపన్నే సైన్యస్య శ్రమావసరే, ఇహ సైన్యం అంతా కూడా ఇహ విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి సమయం ఆసనమైంది. ఎందుకంటే పొద్దున్న నుంచి వాళ్ళంతా ఆ మృగయా వినోదంలో ఉండి అక్కడ వేటాడి ఆడి వాళ్ళు అలసిపోయి ఉన్నారు. ఆ అలసిపోయినటువంటి ఆ సైన్యం అంతా కూడా శ్రమ అవసరే, ఆ శ్రమ నుండి వాళ్ళకి శ్రమ నుండి విశ్రాంతి పొందవలసినటువంటి అవసరము వచ్చినటువంటి సమయంలో తస్యైవ, అదే ఏ చెట్టు కింద అయితే రాజు కూర్చున్నాడో తస్యైవ సరళ శాలద్రుమస్య అధః, సరసమైనటువంటిది అంటే రసం అంటే జలము, నీరు, చల్లనైనటువంటిది, చల్లని నీరు కలిగినటువంటిది, సరళమైనటువంటిది. సరళ అంటే వంకర టింకర్లు లేకుండా వీపు సరిగ్గా ఆనడానికి వీలుగా సరళంగా స్ట్రైట్ గా ఉన్నటువంటి, వంకరలు లేకుండా ఉన్నటువంటి ఆ శాలద్రుమస్య, ఆ సాల వృక్షం యొక్క అధస్తాత్, ఆ క్రింది భాగంలో నిషణ్ణ కూర్చొని ఉన్నటువంటి శ్రమభాజి రాజని, ఆ రాజు శ్రమభాజని, ఆ శ్రమని పొంది అలసట తీర్చుకుంటూ ఉన్నటువంటి ఆ రాజు ఉండగా, ఆ చెట్టును ఆనుకొని ఆ సరళ సాలద్రుమం చెట్టు కింద అందరూ కూడా అలా విశ్రాంతి తీసుకుంటుంటే, రాజు కూడా అదే వృక్షం కింద, రాజే వృక్షం కింద అయితే కూర్చున్నాడు, అక్కడే అందరూ కూర్చొని ఆ నీడలో, ఆ శాల వృక్షం యొక్క నీడలో శ్రమను తీర్చుకుంటూ ఉండగా. ఇది ఒకటి ఇంపార్టెంట్ది. పతికస్య ఆగమనం మీకు ఇక్కడ ఇలా ఉండదు, పతికస్య ఆగమనం అని టెక్స్ట్ బుక్ లో ఉండదు. ఇక్కడ నుంచి పతికస్య ఆగమనం. పతికుడు అంటే సంచారి, దేశ సంచారి, బాటసారి లాంటివి. బాటసారి. అక్కడి నుంచి వచ్చాడు ఒక బాటసారి, ఎక్కడో అక్కడి నుంచి వచ్చాడు. అంటే విదర్భ దేశం నుంచి వస్తున్నాడేమో, దక్షిణ దేశం నుంచి వస్తున్నాడు, వచ్చి చెప్తాడు విదర్భ దేశం నుంచి వచ్చాను నేను. ముందు దక్షిణ దేశపు బాటసారి అనే రాయండి, దక్షిణ దేశపు బాటసారి అని రాసి ఆయన తన కథ చెప్పినప్పుడు విదర్భ దేశం నుంచి వచ్చాననలేదు, విదర్భ దేశం గురించి వర్ణించాడు. విదర్భ అనే ఒక దేశం ఉంది అక్కడ, ఆ దేశంలో ఈ దమయంతి ఒక అమ్మాయి ఉంది, విన్నా నేను విదర్భ దేశం నుంచి వచ్చారని విన్నానంటాడు అంతే. కోపి పఠితుం ఇచ్చతి వా? చదువుతారా ఎవరన్నా? శారద గారు చదివారు, అల్వీర్ గారు చదివారు, జ్యోతి జ్యోతి, అనంతలక్ష్మి గారు చదివారు.
అనంతలక్ష్మి గారు కూడా చదివారు. ఇంకా చదవడానికి ఎవరు సత్యసాయి సిద్ధంగా లేకపోతే మరి మీరే చదవండి. నేను చదువుతాను మేడం. అకస్మాత్ 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 కుతోపి వల్లీవల్క కపినద్ధ ధూసరశిరాః స్కందే దృండకః తదద్దండకం దదండకం గ్రీవాలంబిత మృణ్మణిః పరికుథత్ కౌపీనవాసాః కృశః ఏకః కోపి పటచ్చరం చరణయోః బద్ధాద్ అధ్వగః శ్రాంతవా నాయాతః శాంతవానాయాతః క్రముత్కవచ విరచితాం భిక్షాపుటి ముద్వహన్. అన్వయః భిక్షాపటి ఉద్వహన్ వల్లీవల్క పినద్ధ ధూసరశిరాః స్కందే దండకం దదత్ గ్రీవాలంబిత మృణన్మణిః పరికృత కోపీనవాసాః క్రమకృత్వచా విరచితాం భిక్షాపుటీం ఉద్వహన్ చరణయోః పటచ్చరం బద్ధ్వా ఏకః కోపి కృశః శ్రాంతవాన్ అధ్వగః ఆయాతః. మీకు ఇట్లా సంస్కృతం మంచిగా చదవడానికి వచ్చిన వాళ్ళు మీరు శబ్దాన్ని ప్రాపర్ గా కొంచెం కొంచెం విడదీసుకొని చదువుకుంటే మీకే అర్థమైపోతుంది. దదద్దండకం అన్నదానికన్నా దదత్ దండకం అని మీరు చదువుకున్నారంటే మీకే అక్కడ ఆ పదానికి అర్థమైపోతుంది. దదద్దండకం అని చదువుకున్నారు అనుకోండి అర్థం కాదు. మీకు కొంచెము చదవడం వచ్చిన వాళ్ళు కొంచెము ఫోకస్ చేయండి. మీకు తెలిసినటువంటి పదము ఏది ఏది ఉందో అక్కడ అదే అక్షరం అర్థం కాలేదు మేడం. దదద్ తర్వాత ఏది అక్షరం అర్థం కాలేదు. దండ దండ దండం అంటే తెలిసిందే కదా. తర్వాత అక్షరం అది ఏది మీరు అంటే ప్రాక్టీస్ చేయండి, తప్పేం లేదు. తప్పనే నేను అంటలేదు, ఎందుకంటే మీరు ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటారని. షూర్ మేడం. మీకు ఎందుకంటే మీకు శ్రమ కనపడటం లేదు నాకైతే మీరు చదవటంలో. శ్రమ లేదు కాబట్టి మీరు ఇంకొంచెం ఇంకో స్టెప్ ఎదగండి అని. డెఫినెట్ గా మేడం. అకస్మాత్తు కుతోపి, అలా రాజు ఆ చెట్టు కింద కూర్చొని ఒక విశ్రాంతి తీసుకుంటూ ఉండగా తనకు పడినటువంటి శ్రమనంతటినీ కూడా పోగొట్టుకుంటూ ఉండగా అకస్మాత్తుగా అంటే ఉన్నట్టుండి, కుతహ అపి ఎక్కడి నుండో, అది అసలు అంత అడవి ప్రాంతము, అంత అల్లకల్లోలంగా ఉంది. రాజు ఒక శూకరంతో ఇంత యుద్ధం చేస్తున్నాడు. ఇలా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో అక్కడ ఆ సమయంలో అక్కడ ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు, ఉన్నట్టుండి ఒక చోటు నుండి ఒక అతను వల్క పినద్ధ దూసర శిరాః స్కందే దండకం గ్రీవా లంబిత మృణ్మణి పరికుతత్ కౌపీన వాసాః కృశః ఏకః కః అపి పటచ్చరం చరణయోర్ బద్ధ్వా అధ్వగః ఏకః అధ్వగః శ్రాంతవాన్ ఆయాతః. క్రముత్కవచ విరచితం క్రముత్కవచ విరచితం భిక్షాపటిం ఉద్వహన్. అకస్మాత్తుగా ఎక్కడి నుండో ఏకః ఒకడు, కహ అపి ఏకః ఎవరో ఒకడు, అంటే అతను ఎవరో పరిచయం లేదు, ఎవరో ఎవరికి తెలియదు, ఊరు పేరు లేనటువంటి వాళ్ళు అనమాట. కహ అంటే కహ అపి ఏకః అధ్వగః ఒక అధ్వగుడు. అధ్వగుడు అంటే అధ్వ అంటే మార్గము, అధ్వగః అంటే అధ్వే
అధ్వాయాం గచ్చతే అధ్వగః. దారిలో వెళ్ళేటటువంటి వాడు ఒక బాట సారి. శ్రాంతవాన్ అలసినవాడు ఆయాతః వచ్చాడు. రాజు అక్కడ అవసరం తీసుకుంటూ ఉంటే ఇంకో ఒకడెవరో ఒక స్ట్రేంజర్, ఒక బాటసారి, ఒక పథికుడు, అతను అలా అలసిపోయి ఉన్నటువంటి వాడు, అతడు కూడా అదే మార్గంలో వచ్చాడు. ఎలా ఉన్నాడు అతను అంటే వల్లి వల్క పినద్ద పినద్ద దూసర శిరాహ. వల్లి వల్క, వల్లి వల్క, వల్లి అంటే తీగలు, తీగల యొక్క వల్కలంచేత అంటే తీగల యొక్క బెరడు, చెట్టు లతల యొక్క బెరడు చేత పినద్ధ కట్టబడినటువంటి దూసర శిరాహ అంటే లతల యొక్క బెరడు, చెట్టు బెరడు కొంచెం మెత్తగా ఉంటుంది కదా, ఆ మెత్తగా ఉన్నటువంటి ఆ లతల యొక్క చెట్టు బెరడు, లత అంటే చెట్టు అనగా లతల యొక్క కొమ్మల యొక్క ఆ బెరడు చేత పినద్ధ కట్టబడినటువంటి దూసర శిరాహ మట్టి కొట్టుకొని పోయిన దూసరితనులైన మట్టి కొట్టుకుపోయిన దుమ్ముబడినటువంటి శిరాహ ఆ జుట్టు తలని కట్టేసుకున్నాడు. ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తున్నాడు కదా, ఆ దాంతో ఆ లతలకు ఉన్నటువంటి బెరడుతోటి చెట్టు కొమ్మలతోటి తలని కట్టేసుకున్నటువంటి వాడు. స్కందే దదండకం, స్కందే భుజం పైన, దండకం దదత్ ఒక దండాన్ని ధరించే. దండం అంటే ఒక కర్ర. సాధారణంగా రోడ్డు మీద వాకింగ్కి వెళ్ళే వాళ్ళు ఒక కర్ర పట్టుకొని వెళ్తారు, ఎందుకంటే ఎక్కడైనా గిక్కలు అడ్డం వస్తాయో అని. సాధారణంగా ప్రయాణం చేసేటటువంటి వాళ్ళు పూర్వకాలంలో అడవిలో నుంచి అడవిలోకి వెళ్ళేవాడు కాబట్టి ఒక కర్ర ఎప్పుడు కూడా వాళ్ళకి తప్పకుండా ఉండేది. అట్లానే సన్యాసుల చేతులందరిలో కూడా కర్రలు ఉంటాయి తప్పకుండా, ఎందుకంటే వాళ్ళు ప్రయాణం చేయాలి, అడవులలో చేయాలి కాబట్టి ఎటువంటి జంతువుల బారి నుండి తమను తాము రక్షించుకోవటానికి, తర్వాత గతుకులు గుంటలు ఉన్నటువంటి రోడ్ల మీద ప్రాంతాలలో నడవడానికి కర్రని ముందు పాతి, అది ఊబిలు అవి ఉండేవి కదా, నదీ తీరం నుంచి నడుస్తూ ఉంటే అక్కడ ఎక్కడన్నా ఊబి లాంటిది ఉండవచ్చు, అందుకని ముందు కర్ర తోటి అడుగులు వేసేవాడు. అంచేత ఆ బాటసారుల చేతుల్లో ఎప్పుడు కూడా ఒక కర్ర ఉండేది. సాధారణంగా కర్రకు ఒక ఏదన్నా తినే తిండి వస్తువులు అక్కడ కట్టుకునేవాళ్ళు. స్కందే దదత్ దండకం, స్కందే దదత్, భుజం పైన ఒక దండకం ఒక కర్ర. దండకం కప్రచయము ఎప్పుడు కూడా సమాసాంతంలో పదాంతంలో గనక ఉపయోగిస్తే అది చిన్నది అన్న అర్థాన్ని, స్వల్పము అన్న అర్థాన్ని సూచిస్తుంది. బాలకః, బాల అంటే బాలుడు, బాలకః అంటే ఇంకా చిన్న పిల్లవాడు అనమాట, ఇంకా 4 ఏళ్ళు 5 ఏళ్ల వయస్సు వాడు. ఇట్లా కప్రచయం ఎప్పుడు కూడా చిన్న అనే అర్థాన్ని చూపిస్తుంది. దండకం అంటే దండ అంటే కర్ర, దండకం అంటే చిన్న కర్ర, చేతిలో ఒక చిన్న కర్రను ధరించినటువంటి వాడు. గ్రీవాలంబిత మృణ్మణి, గ్రీవ మెడలో లంబిత పొడవుగా వేలాడుతూ ఉన్నటువంటి మృణ్మణి, ఒక మట్టితో చేసినటువంటి ఒక మణి, అంటే ఇట్లా లంబడి వాళ్ళు వేసుకుంటారు కదా, అటువంటి ఆభరణాలు అన్నమాట. అవి వాళ్ళు మట్టితోటి గాజు పెంకలతోటి అట్లాంటి వాటితోటి ఇచ్చేస్తారు. అలా ఈవెన్ రాజస్థాన్ మెటీరియల్స్ కూడా చాలా వరకు మట్టితో చేసినవి ఉంటాయి. గ్రీవాలంబిత మృణ్మణి, మృత్తం మణి, మట్టితో చేసినటువంటి ఒక మణి లాంటిది, ఒక ఆభరణము లాంటిది. గ్రీవాలంబిత మెడలో వేలాడుతూ ఉన్నవాడు. పరికుతత్ కౌపీన వాసాహ, పరికుతత్ చిరిగిపోయినటువంటి, చిరిగిపోయి చిరుగులతోటి ఉన్నటువంటి కౌపీన వాసాహ, కౌపీనము ఒక వస్త్రము,
ఒక అధో కౌపీనం అంటే అధో వస్త్రం కింద ఆ, పైన బట్టలు ఉన్నాయో లేవో పాపం అతనికి బీదవాడు. ఆ ఒక కౌపీనం ఒక వస్త్రం లాంటిది నడుముకి కట్టుకొని ఉన్నవాడు. అది కూడా పాపం చినిగిపోయి ఉన్నది. కృష కృషుడు కృష చాలా చిక్కిపోయి చాలా దుర్బలంగా ఉన్నటువంటి వాడు. ఆ, కహ అపి పటచ్చరం పటచ్చరం చరణయో బద్ధ్వా. పటచ్చరం పాపం కాళ్ళకి చెప్పులు కూడా లేవు అతనికి. అంచేత ఏం చేశాడు? పటచ్చరం ఒక చిరిగిపోయినటువంటి ఒక బట్టని చరణయోహో బద్ధ్వా కాళ్ళకి కట్టుకొని, కాళ్ళకి మరి దెబ్బలు గిబ్బలు ఏమీ తగలకుండా అడవిలో నడుస్తున్నాడు కదా, అడవిలో నడుస్తున్నప్పుడు చెప్పులు లేకపోయేటప్పటికి ఆ ఒక బట్టని కాళ్ళకి కట్టుకొని ఉన్నటువంటి ఒక అద్వగ శ్రాంతవాన్ ఆ, క్రముత్క వచ క్రముత్క క్రముత్ కవచ క్రముత్ వచ. అతను ఒక ఆ, త్వచ అంటే చెట్టు బెరడు క్రముత్ క్రముత్ ఒక ఉమ్, ఆ, వ్యాఖ్యానంలో ఇచ్చిందైతే ఒక వక్క చెట్టు చెట్టు అని ఒక వక్క ఒక చెట్టు ఓ, పోక చెట్టు వక్క చెట్టు అని ఇచ్చాడు. వక్క చెట్టు యొక్క చర్మంతో చేసినటువంటి విరచితం చేసినటువంటి పుటీం భిక్షాపుటీం ఒక భిక్షా పాత్రను ఉద్వహన్ మోస్ పట్టుకొని ఉన్నటువంటి ధరించి ఉన్నటువంటి ఒక భిక్షా పాత్రను పట్టుకొని ఉన్నటువంటి ఒక అద్వగ ఏకహ కహ అపి అద్వగ శ్రాంతవాన్ ఆయాత. అక్కడ రాజు కూర్చొని ఉన్నప్పుడు అటువంటి వచ్చి ఒక అద్వగుడు అక్కడికి ఆ సమయంలో వచ్చాడు. చదవమంటారమ్మా? చదవనా? 12:24 అయింది మేడం. 12:24 అయింది, చాలా ఓకే మేడం. 12:30 అయింది. సరే. రేపు రేపు ఉంటుంది కదా మేడం ఇంకా క్లాస్? ఇంకా 2 క్లాసులు అయ్యేట్టుగా అనిపిస్తుంది కదా. రెండిట్లో అయిపోతుంది అనుకుంటా మేడం. ఇంకో 2 క్లాసులు అయితే సరేనమ్మా, ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలు మహోదయ. ఓకే చాలా ధన్యవాదాలు మాన్య, ధన్యవాదాలండి. ధన్యవాదాలు మహోదయ. ఓకే ఓకే. మ్యామ్. ధన్యవాదాలు మేడం. ఓకే.